నమస్కారం. సాక్షి వారి ఎన్ఆర్ఐ హెల్త్ టాక్స్ ఆస్క్ యువర్ డాక్టర్ షోకి స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి ముల్బాగల్. మన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరికీ సుపరిచితులే డాక్టర్ దామోదర్ నారాయణ గారు. గత 30 సంవత్సరాలుగా యూకే మరియు యుఎస్ లో ప్రాక్టీస్ చేసి ప్రస్తుతం యుఎస్ లోని అట్లాంటా నగరంలో సెటిల్ అయ్యి మన షోకి విచ్చేశారు డాక్టర్ దామోదర్ గారు. డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ ప్రీతి గారు. థ్యాంక్ యూ అండి. ఈ రోజుటి మన టాపిక్ డ్రగ్ అడిక్షన్. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి డ్రగ్ అడిక్షన్ అండ్ డ్రగ్ ఓవర్డోస్. శ్రీదేవి, సుశాంత్ సింగ్ రాజ్పూత్, మైకేల్ జాక్సన్ వంటి ప్రముఖులు వంటి సినీ తారలు ఎంతో మంది దీని బారిన పడి కన్నుమూశారు. సో ఈ టాపిక్ గురించి చర్చించడానికి మన డాక్టర్ గారిని అడిగి మనీ తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, మా విశ్లేషకులకి, మా వ్యూవర్స్ కి మీరు కాస్త ఒక లేమన్ భాషలో డ్రగ్ అడిక్షన్ అనే దాని గురించి ఒక డెఫినేషన్ చెప్పగలుగుతారా? షూర్ అండి. వెరీ వెరీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గ్లోబల్ ప్రాబ్లం ఇది. యాక్చువల్లీ చాలా మంచి టాపిక్ చూస్ చేశారు మీరు. సో అడిక్షన్ అనేది ఒక క్రానిక్ డిసీజ్ అండి. ఇట్స్ లైక్ మనము షుగర్, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ లాగా ఇది కూడా ఒక క్రానిక్ డిసీజ్ అంటే ఇట్స్ లైక్ రిలాప్సింగ్ అంటే రికరెన్స్ అవుతుంటుంది అన్నట్టు. ఇట్స్ నాట్ జస్ట్ టెంపరీ, ఇట్స్ లైఫ్ లాంగ్ డిసీజ్. అంటే మనము ఎట్లా సింపుల్ లేమాన్స్ లేపాలంటే, మనకు బాడీకి హాని ఉన్నదని తెలిసి కూడా అది రిపీటెడ్గా అదే యూనో అలవాటు కంటిన్యూ చేస్తుంటారు అన్నట్టు. ఎందుకంటే అది ఒక స్టేజ్ తర్వాత మనిషి బానిస అయిపోతాడు అన్నట్టు. ఈ అడిక్షన్ అనేది యాక్చువల్లీ ఇట్స్ ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్. ఎందుకంటే దీంట్లో డ్రగ్ అడిక్షన్తో పాటు బిహేవియర్ అడిక్షన్ 2 కైండ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, కోకేన్, తర్వాత పెయిన్ మెడిసిన్స్, ఓపియాయిడ్స్ అంటారు అన్నట్టు. ఓపియాయిడ్స్ ఇంకెన్నో రకాల అబ్యూజే కాకుండా బిహేవియరల్ అబ్యూజ్ అంటే ఇప్పుడు కొంతమందికి గ్యాంబ్లింగ్ ఈజ్ ఆల్సో అడిక్షన్. గ్యాంబ్లింగ్ తర్వాత కైండ్ ఆఫ్ హార్స్ రేసింగ్ పోతుంటారు కదా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్సో బిహేవియరల్. సెక్స్ అడిక్షన్ కూడా ఇట్స్ అడిక్షన్. కొంతమందికి దే హ్యావ్ అడిక్షన్ ఫర్ సెక్స్ ఆల్సో. సో ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. సో వెరీ ప్రస్తుతం మనము డ్రగ్ అడిక్షన్ గురించి విశ్లేషణగా తెలుసుకుందాం. సో డ్రగ్ అడిక్షన్స్ లో ఫస్ట్ మోస్ట్ కామన్ అడిక్షన్ అంటే ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నికోటిన్ ఈజ్ మోస్ట్ అడిక్టివ్. అంటే అన్ని సబ్స్టాన్సెస్ కంటే కోకేన్ కంటే కూడా నికోటినే వెరీ అడిక్టివ్ సబ్స్టెన్స్ అండి. తర్వాత ఈ ఆల్కహాల్, స్మోకింగ్ రిలేటెడ్ ఈ అడిక్షన్ వలన కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ ఈ మధ్య మన డెవలపింగ్ కంట్రీస్లో ఈ వెస్టర్నైజేషన్ కల్చర్ తర్వాత ఇంకెక్కువైపోయింది. డ్రగ్స్ ఈవెన్ మీరు అన్నట్టుగా సుశాంత్ సింగే కానీ, దే సో మెనీ పీపుల్. మార్లిన్ మన్రో 36 yearsకే చనిపోయింది ఆమె. సచ్ అమేజింగ్ యాక్ట్రెస్. సో అట్లా ఎంతో మంది ఉన్నారు. మనం రీసెంట్గా ఫ్రెండ్స్, మాథ్యూ పెరీస్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ సీరియల్లో, రీసెంట్ డెత్ అది అతనిది. సో మైకేల్ జాక్సన్ అయితే ఇంటర్నేషనల్ ఎవ్రీబడి నోస్ what happened to him. He actually hired a doctor to give medicine at home. So it's a very very problem situation అన్నట్టు. ఇది కామన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు. Is there any pattern of drug use? Has it changed in the coming years or in the past few years? What are the newer forms and trends that you notice? So it really changed in the past years. ఎందుకంటే there's so many different ways you can take drugs now. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ చాలా ఇదైపోయింది మీడియా వలన. తర్వాత ఏంటంటే ఎస్పెషల్లీ మనము ఇఫ్ యూ గో ఇన్ టు ద లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ, ఒకప్పుడు యాక్చువల్లీ దీనికి అడిక్షన్ ఎందుకు అవుతుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు
జనరల్‌గా అడిక్షన్‌లో ఎందుకు పోతారంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ మెంటల్ డిసీజ్. అండ్ 50% ఆఫ్ ద టైమ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే జెనెటిక్. మనం చాలా మటుకు అడిక్ట్స్‌ని చాలామంది దే డోంట్ అంటే ఎంపథీ, కంపాషన్ చూయించరు. ఆహ్, అంటే కోప్పడతారు. లైక్ దే యాంగర్ అది చూపిస్తారు గానీ, బట్ ఇట్స్ ఎ డిసీజ్. ఎస్పెషల్లీ జెనెటిక్ డిసీజ్ అన్నట్టు. 50% ఆఫ్ ద కేసెస్ ఫ్యామిలీస్‌లో రన్ అయితాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎవరన్నా ఆల్రెడీ అడిక్ట్ ఉన్నారంటే నెక్స్ట్ యంగ్ పర్సన్ అడిక్షన్ వెరీ హై అన్నట్టు. సో, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ జేసుకోవాల్సింది. సో దే ఇట్ రన్స్ డోంట్ ఇన్ హ్యావ్ ఫ్యామిలీ. టు బీ ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉండాల్సిన అంటే అది చూడాల్సిన అవసరం లేదు. సో నేచురల్ గా బికాస్ ఆఫ్ జెనెటిక్స్ అది వచ్చేస్తుందంటారు. ఆ అడిక్షన్ అనేది. అహా! జెనెటిక్ అంటేనే ఫ్యామిలీ గదండీ. జీన్స్ ఆర్ యూ గెట్ జీన్స్ ఆహా! ఫ్రమ్ అంటే యువర్ జీన్స్ వల్ల దే డోంట్ హావ్ టు నెసెసరీలీ సీ సమ్ ఫ్యామిలీ మెంబర్ డూ ఇట్. నో. నో. అవును. ఇఫ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు లెట్స్ సే మీ బ్రదరో, సిస్టరో ఐ మీన్ లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ అంకుల్ ఆర్ అంటే బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళ జీన్స్ మ్యాచ్ అయితాయి గదా! సో, వాళ్ళ లోపల ఎవరైనా అడిక్ట్ ఉంటే మీకు ద రిస్క్ ఆఫ్ అడిక్షన్ ఈస్ వెరీ హై. సో, దాన్నే జెనెటిక్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అంటారు. సో, ఇట్స్ లైక్ 50% ఆఫ్ ద కేసెస్ అంతే. ఇట్స్ ఎ డిసీజ్ పాపం. It can happen to anyone. Of course, there are other situations, another 40% to 50% cases, different situation. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ప్లెజర్ అండి. ఇప్పుడు జనాలు ఏందంటే దే వాంట్ టు హ్యావ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్, ప్లెజర్ అని మత్తులో పడిపోతారు అన్నట్టు. ప్లెజర్, ఐ వాంట్ టు బీ హై అంటే యూఫోరియా, ఐ వాంట్ టు ఫ్లై హై అని అదొక. ఇంకొకటి ఏంటంటే యంగ్ జనరేషన్లో పియర్ ప్రెషర్. అంటే వాడు చేస్తుండు, ఎంజాయ్ చేస్తుండు, వాళ్ళు ఈ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పియర్ ప్రెషర్ వల్ల కూడా యంగ్ యంగ్ వాళ్ళకు అడిక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టిల్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం ఏంటంటే డోపమిన్ అండి. డోపమిన్ ఈజ్ ద కీ న్యూరో ట్రాన్స్మిటర్. ఎందుకంటే డోపమిన్ సర్జ్ వస్తుంది. ఇప్పుడు మీరు కోకేన్ తీసుకుంటే వాళ్ళు ఇట్లా ఫుల్ యూఫోరియాలో ఎందుకు పోతారంటే డోపమిన్ లెవెల్ ఫుల్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఆ డోపమిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ని యాక్టివేట్ చేసి పడేస్తుంది. సో అందుకనే డోపమిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డోపమిన్ తక్కువ ఉన్న వాళ్ళు డిప్రెషన్లో పోతారు. అయితే ఈ ప్యాటర్న్‌లో ఏమైతదంటే అడిక్షన్ ప్యాటర్న్‌లా కాన్స్టాంట్‌గా నువ్వు డోపమిన్ రైజ్ చేసేసరికి ఏమైద్దంటే టాలరెన్స్ డెవలప్ అయితది. సో, ఆ టాలరెన్స్ వల్ల ఏమైతదంటే నువ్వు ఒకరోజు 2 పెగ్గులేసినావు. ఇంకో రోజు అట్లా పోతుంటే ఏమైద్దంటే 2 పెగ్గులు నీకు ఎఫెక్ట్ పోతది. తర్వాత 3 పెగ్గులయితది, 4 పెగ్గులయితది. సేమ్ కోకేన్ గూడా అట్లనే. ఈ ఎందుకంటే ఆ డోపమిన్ లెవెల్ ఏమైతదంటే నువ్వు ఆర్టిఫిషియల్‌గా దాన్ని కంట్రోల్ చేస్తున్నావు గదా. అది రిమోట్ కంట్రోల్. సో, దాని ఎఫెక్ట్ వీక్ అయితుంటదన్నట్టు. సో, అది ఎక్కువ కావాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాల్సొస్తది. సో, అందుకే ఓకే. అడిక్షన్ ఇస్తదన్నట్టు. తీసుకోకపోతే ఏమైతది, డోపమిన్ లెవెల్ తగ్గిపోతది. తగ్గిపోయినప్పుడు ఏమైతది, యూ స్టార్ట్ ఫీలింగ్ లైక్ లో అండ్ You విత్‌డ్రావల్. feel like you want it, what you have seen before, దే you కెన్ want డూ that feeling. ఎనీథింగ్. Especially మనం later on I will answer your withdrawal question. Withdrawal is a very serious problem. Like they can go into అంటే ఫిట్స్ వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌లో పోయి యూనో చచ్చిపోతారు కూడా విత్‌డ్రావల్ వస్తే. హ్మ్. ఆ టైంలో వాళ్ళు ఏదన్నా చేసి వాళ్ళు ఏదైతే అడిక్షన్ ఉన్నారో అది తీసుకోవాలి. లేకపోతే ఇట్ డజంట్ వర్క్ అన్నట్టు. ద బ్రెయిన్ ఈస్ యాక్టింగ్ లైక్ దట్. సో మెంటల్ హెల్త్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ డెవలపింగ్ అడిక్షన్ అంటున్నారు కదా. Oh, yeah, yeah. Mental health, plus also it associated with ఇప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. చిన్నప్పుడు అబ్యూస్‌కి గురైతారు చూడండి పిల్లలు. హుహు. హుహు. అట్లాంటి వాళ్ళకి ఈ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి అడిక్షన్ రేట్ ఎక్కువ. ఓకే. వాళ్ళేమైతారంటే దే ఇప్పుడు చాలామంది బోరు అంటారు గదా. హుహు. ఏదో చేయాలే, బోరుంది లైఫ్ అంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. బేసికల్లీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హౌ దే ఆర్ లివింగ్. దే వాంట్ టు డూ సంథింగ్ ఎక్సాటిక్. సో, హుహు. అట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ అన్నట్టు. ఎందుకంటే దే వాంట్ టు షో అంటే పియర్ ప్రెషర్. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ అరే నేను
ఇది చేసినా, అది చేసినా అని చెప్పుకుంటారు కదా! అట్లాంటి పియర్ ప్రెషర్ వల్ల కూడా అడిక్షన్ స్టార్ట్ అయితది. ఒకసారి స్టార్ట్ అయింది ఏంటంటే ఏమైద్దంటే ఇగ బ్రెయిన్ ఇట్స్ ఎ వెరీ, వెరీ క్రానిక్ ఇల్‌నెస్. సో, ఇట్ హాస్ టు బి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తది దీనికి. సో ఎస్పెషల్లీ ఈస్ దిస్ అన్ ఎర్లీ వార్నింగ్ సైన్? అంటే బోర్ కొడుతోంది అని ఓహ్! అది యాహ్! వార్నింగ్ సైన్ అనుకున్నాం. కరెక్ట్. కరెక్ట్ మీరు చెప్పింది. వార్నింగ్ సైన్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్, ఫ్రెండ్స్ దగ్గర అబ్జర్వ్ చేయాల్సినయేందంటే బిహేవియర్ చేంజ్ అయితది వాళ్ళది. ఓకే. ఎస్పెషల్లీ పిల్లలు. హ్మ్. పిల్లలు స్కూలుకి పోయి లేట్‌గా రావడము, రూమ్‌లోకెళ్ళి బయటికి రాకపోవడము, అంటే ఐసోలేటెడ్‌గా దే వాంట్ టు స్టే బై దెమ్‌సెల్వ్స్ అండ్ హ్మ్. స్పెండింగ్ మోర్ సోషల్‌గా మింగిల్ కాకపోవడము. సో, హ్మ్. దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ సైన్స్. బిహేవియర్ చేంజ్ అయితదన్నట్టు. అప్పుడు హ్మ్. పేరెంట్స్ కొంచెము అంటే ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది మన వ్యూవర్స్‌కేందంటే ఇదొక డిసీజ్ అండి. వాళ్ళని కోపంతోటియో, లేపోతే నెగ్లెక్ట్ చేసో, తిట్టడమో, కొట్టడమో అది పనిచేయదిడ. ఎందుకంటే ఇది షుగర్ లాగా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా షుగర్ లాగా ఇది క్రానిక్ డిసీజ్. వాళ్ళ మీద పాపం మనం ఏందంటే సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పిల్లల సిట్యుయేషన్‌లో వాళ్ళతోటి మాట్లాడాలి. కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడాలి, అబ్జర్వ్ చేయాలి. ఏం చేస్తుళ్ళు, ఏమైతుళ్ళు, ఫ్రెండ్స్ ఏందనేది ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్ వచ్చినాయో, యూ హ్యావ్ టు అదేమంటారు నిబ్ ఇన్ ద బడ్ అంటారు కదా! సో, అది స్టార్టింగ్‌లే దాన్ని ఇది చేయాలన్నట్టు. లేకపోతే వన్స్ దే డెవలప్ దట్ అడిక్షన్ దెన్ ఇట్స్ గోనా బి ఎ క్రానిక్ లైఫ్ లాంగ్ సిట్యుయేషన్. ఏ ఏజ్ నుండి మనము జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? అంటే అడిక్షన్ ఏ ఏజ్‌లన్నా స్టార్ట్ కావచ్చండి. బట్ యంగ్ ఏజ్‌లో అడిక్షన్ స్టార్ట్ అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే హ్మ్. క్రానిక్ ఇల్‌నెస్ గదా! ఇప్పుడు కొంతమంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్, బోర్డము తర్వాత యూ నో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, తర్వాత ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, రిలేషన్‌షిప్స్ ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ కెన్ ఇన్‌ఫ్లూయన్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది సెలబ్రిటీస్ వాళ్ళెందుకు జేస్తారు? దే వాంట్ టు బీ హై. ఎందుకంటే దే హ్మ్. హావ్ లాట్ ఆఫ్ మనీ. పైసలున్నాయి వాళ్ళ దగ్గర. దే వాంట్ టు స్పెండ్ మనీ. ఎందుకంటే కొంతమందికి ఎట్లుంటదంటే ప్లెజర్. దే లుక్ ఫర్ యూఫోరియా, ప్లెజర్ సంథింగ్ ఎక్సోటిక్ జేయాలి మనం. ఇది లేకపోతే లైఫ్ బోర్ అట్లాంటి ఫీలింగ్ ఉంటదన్నట్టు వాళ్ళకి. హ్మ్. సో, అందుకే దే బై ఎక్స్‌పెన్సివ్. కోకైన్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ గదండీ! సో, దే సో బై ఈవెన్ look at Michael Jackson. He was paying like millions of dollars to the doctor to come బట్ home మీరు and give him. మీరు చెప్పిన ప్రకారంగా సిగరెట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ యూజ్డ్ సబ్స్టెన్స్ అన్నారు కదా! సో, అసలు Very, కొకైన్ కంటే ముందు దీన్ని బ్యాన్ చేయాలి ప్రాబబ్లీ. very addictive. It is నిగటివ్. బ్యాన్ చేయాలే కానీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యూనో రెవెన్యూ, ఇన్‌కమ్ ఇప్పుడు అమెరికాలో గన్ కంట్రోల్ ఎంత కష్టపడుతుళ్ళు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే దేర్ సో మచ్ లాబియింగ్ గదా! హుహు. సో, సో అది. సో, బట్ నికోటిన్ వన్ థింగ్ ఈజ్ ఇట్స్ ఎ స్లో కిల్లర్. హ్మ్. బట్ కొకైన్ ఈజ్ ఎ ఫాస్ట్ కిల్లర్. కొకైన్ తోటి ఏమైద్దంటే యంగ్ పీపుల్ గూడా ఈవెన్ అది అగ్రెసివ్‌నెస్‌లా యాక్సిడెంట్లు కావచ్చు. డ్రైవింగ్ హ్మ్. పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. ఎస్పెషల్లీ ఆ హైలో ఉన్నప్పుడు వాళ్ళకి స్పీడ్, స్పీడ్ ఈజ్ హ్మ్. థ్రిల్ అనుకుంటారు. బట్ ఇట్ హ్మ్. కిల్స్ రైట్? రైట్. సో, అట్లా వాళ్ళు చావడమే కాకుండా వేరేటోళ్ళని కూడా చంపుతారు. సో, హ్మ్. దీస్ దీస్ ఆర్ స్టిమ్యులెంట్స్ అన్నట్టు. నికోటిన్, కోకేన్ ఇవన్నీ స్టిమ్యులెంట్స్. బట్ నికోటిన్ ఈస్ స్లో కిల్లర్, స్లో పాయిజన్. Like it's over a period of time, you will develop lung disease and cancers. But సో cocaine can kill you immediately. ఎందుకంటే అది వేజోస్పాజమ్ గూడా అయితదన్నట్టు. ఆర్టరీస్ మన ఇప్పుడు హార్ట్‌లా కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి గదా! కొంతమంది అది ఆర్టరీ ఇట్లనే స్పాజమ్ అయిపోతే బ్లడ్ సప్లై కట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా చచ్చిపోతారు. సో, ఇప్పుడు ఓకే. మన గాంజా అంటారు చూడండి. టీహెచ్‌సీ, గాంజా. హుహు. ఇంతకుముందు దాని మీద స్టడీస్ లేకుండే. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఒక బిగ్ స్టడీ వచ్చింది. గాంజా తోటి గూడా
నార్మల్ హార్ట్ ఉన్నోళ్ళు కూడా దే కెన్ డై అంట. సేమ్ సేమ్ మెకానిజం. అంటే ఆర్టరీ స్పాజమ్ అయిపోయి. సో అందుకనే ఈవెన్ గాంజా ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎందుకంటే ఇంతకుముందు గాంజా థెరపెటిక్ వాల్యూ అనేవాళ్ళు. బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఇట్స్ అడిక్టివ్. బట్ ఇట్ కెన్ ఆల్సో కిల్ నార్మల్ హెల్తీ పీపుల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత సో ఆల్కహాల్ అంటారు. ప్లీజ్ గో. ఆల్కహాల్ మనకు తెలిసినదే కదా. ఆల్కహాల్ తోటి యూనో లైక్ లివర్ అంటే ఇప్పుడు ఈ అడిక్షన్ వల్ల మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే లివర్ డిసీజ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని వలన సోషల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ వర్క్ అండి, వర్క్ దెబ్బతింటుంది. లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆల్సో. ఇప్పుడు డియూఐస్ బిగ్ థింగ్ కదా. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ట్రంప్ యాక్చువల్లీ రీసెంట్గా ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తామని టాక్ వచ్చింది. నువ్వు తాగి నొప్పి దొరికినావు అనుకో కార్లో. సో విచ్ ఈస్ ఐ మీన్ లైక్ ఎక్స్ట్రీమ్ స్టెప్. బట్ ఐ థింక్ హిస్ ఇంటెన్షన్ ఈస్ ప్రాబ్లీ టు సేవ్ అదర్ పీపుల్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ట్రక్కులు నడిపేటోళ్ళు, బస్సులు నడిపేటోళ్ళు, కొన్ని ఎస్పెషల్లీ ఏరోప్లేన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. వాళ్ళు కొన్ని వందల మంది లైఫ్స్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. సో ఇఫ్ దే ఆర్ అడిక్టెడ్ టు ఆల్కహాల్, అప్పుడు ఏమవుతుంది, అందరి లైఫ్లు రిస్క్లో పెట్టినట్టే కదా. అందుకే లైక్ సర్టెన్ ప్రొఫెషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్క్రీన్ దెమ్. సో డ్రగ్ అడిక్షన్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్ అండ్ బాడీ ఓవర్ టైం చాలా చక్కగా చెప్పారు. బట్ లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అ ప్రొలాంగ్ సబ్స్టెన్స్ యూస్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓ ఏ డెఫినెట్లీ అండి. లాంగ్ టర్మ్ హెల్త్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కామన్ సబ్స్టాన్సెస్ ఎస్పెషల్లీ ఆల్కహాల్ తోటి బ్రెయిన్ స్ట్రింక్ కూడా అవుతుంది. మెమొరీ ఇష్యూస్ వస్తాయి. తర్వాత లివర్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత యూ కెన్ డెవలప్ కోమా, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు, అసైటిస్ అంటే ఫ్లూయిడ్ బెల్లీలో అక్యుములేట్ అయ్యి దే జాండీస్ వస్తుంది. తర్వాత స్మోకింగ్ తోటి అయితే ఆల్ క్యాన్సర్స్ ఆర్ లింక్ టు స్మోకింగ్ అండి, pretty much. But most common is lung cancer, you know. బట్ క్యాన్సరే కాకుండా హార్ట్ అటాక్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ స్మోకింగ్. హార్ట్ అటాక్కి, బ్రెయిన్ అటాక్కి, అంటే స్ట్రోక్కి. సో ఈవెన్ బ్లడ్ సప్లై టు ద లెగ్స్. చాలామంది నడవలేకపోతారు, కొంచెం నడవంగానే నొప్పి వస్తుంది వాళ్ళకి. సో ఎందుకంటే ఆర్టరీస్ హార్డెన్ అయిపోయి సర్క్యులేషన్ తగ్గిపోతుంది అన్నట్టు. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. సో ఇంకా కొంచెం సివియరిటీ వస్తే ఏమవుతుందంటే గ్యాంగ్రీన్ కూడా అవుతుంది అన్నట్టు. డెత్ అయిపోయి, అంటే టిష్యూ డెత్ అయిపోయి పర్ఫ్యూజన్ లేకపోతే డెత్ అయిపోతుంది అన్నట్టు ఆ ఏరియా. దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో 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 కోకేన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. లైక్ ఇట్ కెన్ కాజ్ కార్డియాక్ అరెస్ట్, అరిథీమియాస్ వస్తాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ అంటే అది పెద్ద రిస్క్. మళ్ళీ దాన్ని మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తే ఏమైందంటే హార్ట్ రెగ్యులర్గా కొట్టుకునే బదులు ఇర్రెగ్యులర్గా కొట్టుకుని అట్లా ఏమైందంటే, అట్లా కొట్టుకునేసరికి ఏమైందంటే బ్లడ్ ఫ్లో కంటిన్యూస్గా ప్రాపర్గా లేకపోతే చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవుతాయి హార్ట్లో. ఆ క్లాట్స్ పోయి బ్రెయిన్లో కానీ స్టక్ అయినాయంటే స్ట్రోక్ వచ్చేస్తుంది. సో దట్స్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్లో చాలామందికి ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. సో ఇట్స్ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే అట్లా ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాల్సి వస్తుంది. యాంటీకోయాగులేషన్ అని బ్లడ్ థిన్ చేయడానికి ఇంతకుముందు వార్ఫరైడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు న్యూరో యాంటీకోయాగులెంట్స్ వచ్చినాయి. సో దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఓకే. సో కరెంట్ మెడికల్ అప్రోచెస్ టు ట్రీటింగ్ డ్రగ్ అడిక్షన్ గురించి చెప్తారా? డెఫినెట్లీ అండి. ఇట్స్ సో బేసికలీ యూ హ్యావ్ టు, ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్ కాబట్టి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ వేస్. కొంతమందికి మైల్డ్ అడిక్షన్, మోడరేట్ సివియర్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి, ఎక్స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్పేషెంట్ రీహాబ్ సెంటర్లో అట్లీస్ట్ 3 to 6 months
ఇన్‌పేషెంట్‌గా పెట్టి రీహాబిలిటేషన్ చేయాల్సి ఉంటది. వాళ్ళకి మెడికేషన్ ఇయ్యాల్సి ఉంటది. యూనో కొంతమందికి ఐవీ మెడికేషన్ కూడా ఇయ్యాల్సొస్తది ఇనిషియల్‌గా. సో, ఇగ కొంతమందికి మోడరేట్ ఇప్పుడు ఆల్కహాల్ కొంతమందిని ఔట్ పేషెంట్ కూడా మనం డీటాక్స్ చేయొచ్చు. యూనో ఇఫ్ దే ఆర్ నాట్ రియల్లీ హెవీ ఆల్కహాలిక్స్. సో, యూ కెన్ మానిటర్ దెమ్. ఇంటికి పోవడము, హోమ్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఆల్కహాలిక్ ఏఏ ప్రోగ్రామ్ ఉంది కదండీ! ఆల్కహాలిక్ అనానిమస్ అంటారు. దట్స్ వెరీ పాపులర్. సో, దాంట్లో ఏముంటదంటే గ్రూప్ సెషన్స్ ఉంటాయన్నట్టు. గ్రూప్ సెషన్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే, ఒకటే టైప్ ఆఫ్ అడిక్షన్ ఉన్న వాళ్ళందరినీ ఒక జాల మీటింగ్ పెడతారన్నట్టు. పెట్టి ఒక్కొక్కరు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసి, సో, ఇట్స్ బేసికల్లీ ఏందంటే ఇట్స్ ఎ గ్రూప్ సపోర్ట్. అంటే నువ్వు ఒక్కనివి కాదు, ఎంతో మంది ఉన్నారు. ఇట్స్ ఎ కామన్ డిసీజ్. ఎందుకంటే మన దగ్గర స్టిగ్మా ఉంటది కదా! ఆబ్వియస్‌లీ చాలామంది హైడ్ చేస్తారు. నేను హైడ్ అంటే తాగినా గాని స్మెల్ రాకుండా పర్ఫ్యూమ్‌లు కొట్టుకొని బయట పడకుండా అదొక బయట స్టిగ్మా లాంటిది. స్టిగ్మా. ఎందుకంటే ఏది కూడా బయట ఏమనుకుంటారు పడకుండా హ్మ్. కాపాడుకుంటారనమాట. అంటే వాళ్ళు దే నీడ్ దేర్ ఇమేజ్ టు బి రైట్. ఇమాక్యులేట్. ఒక్కొక్క టైప్ ఏజ్‌లో ఒక్కొక్క స్టిగ్మా ఉంటది. ఇప్పుడు యంగ్ పీపుల్‌కు పేరెంట్స్ తిడతారని ఒక స్టిగ్మా. ఇంకా ఒక స్టేజ్‌లో పిల్లనియ్యరేమో అనే స్టిగ్మా ఉంటది. ఐ మీన్ లైక్ యూనో ఆహ్, ఉంటది కదా! అమ్మాయి మళ్ళీ స్మెల్ వస్తుందని అది. ఇంకా తర్వాత ఒక ఏజ్‌లో స్టిగ్మా ఉంటది. అరే! జాబ్ పోతే స్మెల్ వస్తే తీసేస్తారు జాబ్‌లోకెళ్ళి అనేది. ఇట్లా ఇట్స్ లైక్ ఫ్యామిలీ స్టిగ్మా. అరే! వీడు ఎప్పుడు తాగేటోడు అని ఇట్లా మన దగ్గర కొంచెం ఇది చేస్తారు కదా! సో, ఇవన్నీ కోసం ఆ స్టిగ్మాకెళ్ళి చాలామంది హైడ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ థెరపీ మనం ప్రోగ్రామ్స్ అన్నారు కదా మీరు. ఆ థెరపీ ప్రోగ్రామ్స్ హౌ ఫార్ ఆర్ ది ఎఫెక్టివ్? రిహాబిలిటేషన్ వెరీ, సెంటర్స్ కానీ, థెరపీ ప్రోగ్రామ్స్ కానీ. వెరీ, వెరీ ఎఫెక్టివ్ అండి. ఇట్ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఎస్పెషల్లీ ఇట్లాంటి పేషెంట్‌లకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సపోర్ట్ అండి. ఓకే. నేనున్నాను. ఐ యామ్ దేర్ ఫర్ యూ అనే సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. హుహు. ఎస్పెషల్లీ పిల్లలకైనా అని, పార్ట్నర్స్‌కైనా అని. సో, ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి టీచర్స్ ఆల్సో వెరీ కీ రోల్ టీచర్స్ ప్లే గూడా. సో, ఓకే. టీచర్స్ ఏందంటే ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ మాట్లాడాలి, చెప్పాలి. ఇది వాళ్ళకు యంగ్ జనరేషన్‌కి చెప్తే వింటరు వాళ్ళు. సో, అది ప్రాబ్లమ్ ఏంది కనుక్కోవాలి. యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే ట్రీట్‌మెంట్ ఇప్పియాలి. డిప్రెషన్ ఉంటే ట్రీట్‌మెంట్ ఇప్పియాలి. కొంతమంది అబ్యూస్ నెగ్లెక్ట్ చిల్డ్రన్ ఉంటారు గదా! వాళ్ళకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ డెవలప్ కాకుండా ఇనిషియల్‌గానే నేను కౌన్సెలింగ్ ఉంటాయి. యూనో సో, సైకోథెరపీ అంటారు. సో, ఇట్స్ ఆల్ ఎవ్రీవేర్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ హియర్ దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ డాలర్స్. యూనో ఇట్స్ ఆల్ ఫ్రీ. యూనో ఈస్ మోస్ట్ ఆఫ్ అడిక్షన్ దెమ్ క్యూరబుల్? అంటే లైఫ్ లాంగ్ ఎయిల్మెంట్ అన్నారు కదా! సో, ఈస్ ఇట్ యాక్చువల్లీ క్యూరబుల్? అడిక్షన్ ఈజ్ నాట్ క్యూరబుల్ అండి. ఎందుకు క్యూరబుల్ కాదు అంటున్నంటే రిలాప్సెస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఒక 6 నెలలు 1 ఇయర్ బంద్ చేసి మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటదన్నట్టు. అందుకనే ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ మానిటరింగ్. ఎందుకంటే చెప్పినా కదా! కెమికల్ న్యూరో ట్రాన్స్‌మిటర్ డోపమైన్. సో, రైట్. బేసికల్లీ కొన్ని పాయింట్స్ నేను చెప్తా. అది ఎక్కడ బుక్కులలో ఉండయి. ఇట్స్ వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నా. విత్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్. సో, బేసికల్లీ ఇక్కడ ఏందంటే యూ స్టార్ట్ లివింగ్ లైఫ్. ఇప్పుడు చాలామంది బోర్ లేకపోతే ప్లెజర్, రివార్డ్ కోసం చేస్తారివి. అంటే కిక్ రావాలని. ఆ కిక్కు ఈ మందు, డ్రగ్స్ తోటే కాకుండా చాలా రకాలుగా మనం కిక్ తెచ్చుకోవచ్చు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు, ఇప్పుడు నాకు యూ నో కిక్ ఎట్లా వస్తదంటే, ఇప్పుడు కొంతమందికి సహాయం చేస్తే ఇట్లా
ఇప్పుడు వచ్చి మీతో పాటు షో చేసి నా నాలెడ్జ్ షేర్ చేసుకుంటే నాకు అదొక రివార్డ్, అదొక కిక్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, డోపమిన్ లెవెల్స్ ఇప్పుడు నలుగురు అరే దాము నువ్వు చాలా మంచి పాయింట్స్ చెప్తున్నావురా అని ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తే Appreciation gives you the cake or రివార్డ్, somebody reward. దానివల్ల ఏమవుతుంది, డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి. డోపమిన్ లెవెల్ పెరుగుతూనే కదా కిక్ వచ్చేది. సో Right. సేమ్ థింగ్ లైక్ ఎనీ సబ్స్టాన్స్ మీరు తీసుకుంటే పెరిగేది. మంచి పనులు చేస్తే కూడా ఇప్పుడు కమ్యూనిటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. అవసరం అయితే నేను అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేయండి, అప్పుడు కిక్ వస్తుంది. సో అంటే అంటే నచ్చాలి ప్యాషన్, మీకు ఏ ప్యాషన్ ఉందో. కొంతమందికి ఇప్పుడు వర్క్ కూడా అడిక్షన్, కాకపోతే దాన్ని ప్రొడక్టివ్ చేసుకుంటే పైసలు సంపాదించుకోవచ్చు కదా, యూ కెన్ బికమ్ రిచ్. సో దట్స్ గుడ్. కష్టపడకుండా చేయాలనుకునేది బ్రింగ్స్ ప్రాబ్లం సో బేసికలీ. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏదైతే మీకు ఇప్పుడు కుకింగ్ అండి, కుకింగ్ Passion, basically. కుకింగ్ ఈజ్ యాక్చువల్లీ రేజెస్ యువర్ డోపమిన్ లెవెల్. Right. కుకింగ్ అండ్ యాక్టివిటీస్ లైక్ డాన్సింగ్, మీకు డాన్స్ ఇష్టం అనుకోండి, పోయి డాన్స్ చేయండి, మస్తు డోపమిన్ ఇదైపోతుంది, మీకు హ్యాపీ ఉంటుంది. సింగింగ్, సారీ మ్యూజిక్ ఇష్టం అనుకోండి, మీకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వినండి, యువర్ డోపమిన్ లెవెల్ విల్ గో అప్. అట్లానే డయటరీ హ్యాబిట్స్ ఉన్నాయి, డోపమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. డోపమిన్ రిచ్ అంటే ఎగ్స్, అవకాడోస్, నట్స్, యూనో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఈవెన్ మన ఫిష్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రూట్స్, యూనో. సో దెర్ ఇస్ సో మెనీ వేస్ యూ కెన్, ఆలివ్ ఆయిల్, యూనో, ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే. సో ప్లస్ యాక్టివిటీస్, you choose what you like. Sports like or anything that increases your dopamine levels. ప్లస్ మీరు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యూ విల్ బికమ్ రిచ్. ప్లస్ యూ కెన్ యాక్చువల్లీ వర్కౌట్. ఎక్సర్సైజ్ is another way you can improve your health, that increase your happy hormone dopamine level. So Right. so Before we close, how important is it for the parents and the teachers to be involved for early prevention? it's very important, ఎస్పెషల్లీ యంగ్ బ్రెయిన్స్లో. ఇంకా బ్రెయిన్ డెవలప్ అవుతున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అడిక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, యంగ్ ఏజ్లో సబ్స్టాన్స్ అబ్యూస్కి అలవాటు పడ్డ వాళ్ళు క్రానిక్ అడిక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే వార్నింగ్ సైన్స్ పేరెంట్స్. So when we say young age, does it mean like teenage, once they start teens, or preteen? 10% ఆఫ్ ద కేసెస్ 12 years తర్వాత ఉన్నాయంట. నేనే సర్ప్రైజ్ అయినా డేటా చూసి. Okay. ఫ్రమ్ 12 years ఏజ్ తర్వాత 10% కేసెస్ ఉన్నాయంట. అంటే సో మెనీ ఆల్ ఓవర్ ద వరల్డ్ కదా. సో అందుకనే ఇప్పుడు 18 to 20 years వరకు డెవలప్మెంట్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది కదండి. సో అందుకనే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఆ ఏజ్లో ఆ మత్తుకు అలవాటు పడితే బయటపడడం కష్టం అన్నట్టు. సో అందుకనే ఇట్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఫర్ బిహేవియర్ చేంజ్, మెయిన్లీ బిహేవియర్ చేంజ్. మాట తీరు, ప్రవర్తన తీరు, అగ్రెసివ్నెస్, కోపం, సడన్ చేంజ్, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అంటే నార్మల్గా ఒక టైప్లో ఉండేటోడు పిల్లోడు ఏంది ఇట్లా సడన్గా అనేది, అప్పుడు కొంచెం ఫోకస్ చేయాలన్నట్టు. ఫోకస్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ ఎంపతి, సింపతి అండ్ సపోర్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఎనీబడి కెన్ బికమ్ ఏ అడిక్ట్. ఇట్స్ ఎ డిసీజ్ అండి. ఇప్పుడు షుగర్ వస్తుంది కొంతమందికి యంగ్ ఏజ్లోనే, అది వాళ్ళ తప్పు కాదు కదా, ఇట్స్ దర్ జీన్స్. సో అందుకనే మనం అందరం ఎవరైనా కానీ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. అంటే వాళ్ళ మీద జోకులు వేసి సార్కాస్టిక్గా మాట్లాడతారు, అట్లాంటిది కాదు. సపోర్ట్, నేను ఉన్నాను అనేది వెరీ ఇంపార్టెంట్. Thank you so much, Dr. Garu. You've shared your valuable insights and చాలా important information drug addiction గురించి, overdose గురించి చెప్పారు మా viewers కి.
Thank you so much, and we will see you in our next show. Have Thank a you, great Andy. week. Thank you. You too. Bye.